నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పడమర ఫేసింగ్ ఇల్లు అంటే పడమర రోడ్ అంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అన్నమాట. పడమర రోడ్ అంటే వెస్ట్ రోడ్, దీన్ని పశ్చిమం రోడ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ రోడ్ ఉన్నవారు ఇల్లు తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. సార్ అది వెస్ట్ ఫేస్ కదండి, దానివల్ల మాకు కలిసి రాదు, మాకు కలిసి రాలేదని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ నేనేమంటానంటే వెస్ట్ ఫేసింగ్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు చూడండి, ఒక లైన్లో చూస్తే ఒకటి వెస్ట్ ఒకటి ఈస్ట్ పక్కపక్కనే ఉంటాయండి. బోత్ చూస్తారు, దాంట్లో ఈస్ట్ కన్నా వెస్ట్ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, గ్రోత్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెస్ట్ ఫేసింగ్ ఇల్లును ప్రిఫర్ చేయాలి. కానీ మనం చేసే తప్పిదాలు ఏమైనా ఉంటే అది సక్సెస్ కాకుండా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం చేసే తప్పిదాలు ఏ విధంగా ఉంటాయో మీరు చూడండి. ఆ తప్పిదాలను నేను దీంట్లో చెప్తూ ఉంటాను, మీరు గమనించండి. సో ఫస్ట్ మనం చేసేది ఎక్కువ మిస్టేక్ ఏంటి అంటే మెట్ల కాడనే చాలామంది మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఎలా చేస్తారు అంటే ఇక్కడ చూడండి, స్టెప్స్ అన్నమాట. మెట్లు ఇక్కడ ఇస్తారండి. మెట్లు ఇక్కడ ఇవ్వకూడదంటే ఇవ్వచ్చు. దీనివల్ల కాస్తో కూస్తో నైరుతి పెరిగినట్టే, పడమర నైరుతి కాస్తో కూస్తో పెరిగిపోతుంది. ఈ మెట్ల మూలంగా పడమర నైరుతి పెరిగిపోతుందండి. కానీ అంతటితో ఆపకుండా మెట్లు ఇవ్వవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. కానీ అంతటితో ఆగకుండా ఏం చేస్తారు అంటే సెకండ్ పాయింట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ బాత్రూమ్ ఇచ్చేస్తారు చూడండి. ఇక్కడ బాత్రూమ్ కానీ, లేకుంటే టాయిలెట్ కానీ, లేదా స్టోర్ రూమ్ కానీ ఇచ్చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే పడమర నైరుతి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ప్లేస్ కూడా ఎక్కువ తీసుకుంటారు చూడండి. ఇది 6 ఫీట్ల 6 ఇంచులు తీసుకుంటే సుమారు ఇది 8 ఫీట్ల వరకు గ్యాప్ తీసుకుంటారు, లేదా 7 ఫీట్ల వరకైనా తీసుకుంటారు. దీన్ని మించిన గ్యాప్ ఈస్ట్‌కి ఇవ్వాలి. కానీ ఈస్ట్‌కి ఇవ్వరు కదా! ఈస్ట్ యొక్క గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది. ఈస్ట్ యొక్క సెట్ బ్యాక్ తగ్గిపోతూ ఉంటుంది. కారణం దీనికి ఎక్కువ ఇచ్చుకున్నారు కాబట్టి అంతే, ఇక్కడ ఇవ్వలేని పరిస్థితి. సో దీనికన్నా ఉత్తరానికి కూడా ఇవ్వాలి. కానీ దీన్ని మించి ఉత్తరానికి కూడా ఇవ్వలేని పరిస్థితి. సో దానివల్ల ఫస్ట్ మనకు సెట్ బ్యాక్‌లోనే మిస్టేక్ జరిగిపోయింది. ఫస్ట్ మిస్టేక్ ఇక్కడే వస్తుందండి. సో మెట్లు వేయడం తప్పు కాదు, మెట్లు వేయడం మంచిదే. కానీ ఇక్కడ తీసుకున్న ఈ సెట్ బ్యాక్‌ల మూలంగా ఏమవుతుందంటే ఈ ప్లేస్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ ప్లేస్ ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో ఈ ఏరియా చూడండి, ఈ బాత్రూమ్ పెరిగిపోయింది. ఈ తర్వాత టాయిలెట్ పెరిగిపోయింది. సో దీంతోటి రూమ్ ఆకారం వచ్చేసింది. సో దాంతోటి పడమర నైరుతి విపరీతంగా పెరిగిపోయింది. సో దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ పడుతుందంటే ఇంట్లో ఉన్న యజమాని లేదా యజమాని పెద్ద కుమారుడి మీద దీని ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే ఇదొక మిస్టేక్ చేసేది. రెండో మిస్టేక్ ఎక్కడొస్తుంది అనంటే ఇక్కడ సిట్ అవుట్ అండి. మీరు చూడండి, ఇలా తీసుకున్నప్పుడు ఇది కట్ చేసుకుంటూ ఉంటామనమాట. ఇగో ఈ ఏరియా కట్ అయిపోతూ ఉంటుంది. ఈ ఏరియా కట్ చేస్తాం. ఇక్కడ పిల్లర్ వస్తుంది. ఈ ఏరియా కట్ చేస్తాం. ఇది ఏంది అంటే పడమర వాయువ్యము ఏరియా కట్ అవుతుంది. దీన్ని ఎందుకు కట్ చేస్తాము అనంటే సిట్అవుట్ కోసం అనమాట. ఇక్కడి నుంచి పార్కింగ్ కోసం కానీ, ఇట్లా వెహికల్ రావడం కోసము ఇక్కడ ఇట్లా కట్ చేస్తుంటాం. ఎప్పుడైతే పడమర వాయువ్యం కట్ అయిపోయిందండి, మనం ఏం పెంచుకున్నాము? పడమర నైరుతి పెంచుకున్నాం. మీరే చూడండి, ఆల్రెడీ మెట్లున్నాయి. మెట్ల కింద బాత్రూమ్ ఉంది. దాని కింద టాయిలెట్ ఉంది. మళ్ళీ నైరుతి అంటే పుండు మీద కారం చల్లినట్టు మనమే చేస్తున్నాం. ఈ వాయువ్యం కట్ చేసాం. వాయువ్యం ఎప్పుడైతే కట్ అయిపోయిందో అంటే మన ప్రశాంతత కట్ అయిపోతుంది, మన ఆనందం కట్ అయిపోతుంది. జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తి కట్ చేస్తాడు. మనీని మేనేజ్ చేయలేము. ఇంట్లో ఎప్పుడు అల్లర్లు ఉంటూనే ఉంటాయి. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఒకరి మధ్య కమ్యూనికేషన్ ఉండదు. అన్నదమ్ముల మధ్య కమ్యూనికేషన్ ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కమ్యూనికేషన్ ఉండదు. చుట్టాల మధ్య కమ్యూనికేషన్ ఉండదు. ఇది మనమే కట్ చేసుకున్నాం అని చెప్పి మన వెస్ట్ ఫేసింగ్ బాగాలేదు అని చెప్పుకోవడానికి వీల్లేదండి. ఇలా చేస్తే ఒక్కొక్కసారి అకాల మృత్యువు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. నేను కొందరు ఇళ్లలోకి వెళ్ళి చెప్పాను, ఇది సెట్ చేసుకోండి అంటే వాళ్ళు సెట్ చేసుకోకుండా వదిలిపెట్టిన సందర్భాల్లో అకాల మృత్యువు, సడన్ డెత్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయండి. సో మిమ్మల్ని భయపెట్టట్లేదు స్వామి, అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాను. మిమ్మల్ని భయపెడితే నాకేం రాదు. మీరు ఫోన్ చేసినా నేను వచ్చి చూసే పరిస్థితిలో కూడా లేను. 100 మంది పిలిస్తే ఒక 5 దగ్గరికి వెళ్తాను కావచ్చు, అందరి దగ్గరికి వెళ్ళలేను. ఏదో కావాలని కూడా చెప్పడం లేదు. మీరు చూసుకోండి. అంటే తిరిగి పొందలేని సమస్యలు రావచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెస్ట్ ఫేస్‌లో మనం చేసే తప్పిదం ఇది. అందుకే ఏమంటున్నాను, దీన్ని ఇమ్మీడియేట్‌గా రూమ్‌గా మార్చేసుకోండి. దీన్ని ఇమ్మీడియేట్‌గా రూమ్‌గా మార్చేసుకున్నారని కూడా దీంట్లోంచి ఎస్కేప్ అయిపోతారు, బ్యాలెన్స్ అవుతారు. పెద్ద సమస్యలు రావు. అది కూడా చెప్తున్నాను. అందరు వీడియో చూస్తారు, సమస్యలే చెప్తున్నారు, మీరు రావాలనే చెప్తున్నారంటే తప్పు. నేను సమస్య నివారణ కూడా చెప్తున్నాను. ఇది రూమ్‌గా చేసుకోండి అని చెప్పేస్తున్నాను. దీని కింద ఉన్న బాత్రూమ్, ఇక్కడ బాత్రూమ్ గానీ, స్టోర్ రూమ్ గానీ తీసేయండి. సార్ స్టోర్ రూమ్ పెట్టుకున్నాము, టాయిలెట్ కాదంటే లేదు, స్టోర్ రూమ్ ఉన్నా తీసేసేయండి మీరు ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే ఇది ఫ్రీగా ఉండాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ మెట్లు, కాంపౌండ్ కలిపి కడతారండి. ఇవన్నీ మెట్లు. ఇది కూడా తప్పే. దాంతోటి ఏమవుతుందంటే
పడమర నైరుతి పెరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ కింది నుంచి ఎలివేషన్ ఇస్తారండి. ఎలివేషన్ గ్రౌండ్ నుంచి ఇస్తారు. దానివల్ల కూడా పడమర నైరుతి పెరుగుతుంది. ఎలివేషన్ ఇచ్చినా గ్రౌండ్ నుంచి ఇస్తే పడమర నైరుతి పెరుగుతుంది. ఎలివేషన్ ఎక్కడి నుంచి ఇయ్యాలి? ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇయ్యాలి. ఈ మెట్ల కింద టాయిలెట్, బాత్రూమ్ ఉన్నా కూడా పడమర నైరుతి పెరుగుతుంది. స్టోర్ రూమ్ అయినా కూడా పడమర నైరుతి పెరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు? ఈ మూలకు టాయిలెట్ ఇస్తారండి. ఇది కూడా ప్రమాదమే అనమాట. ఇది పడమర నైరుతి, దక్షిణ నైరుతి 2 కప్పుగా మారిపోతాయి. ఇది కూడా నెగెటివ్ రిజల్ట్ ఇస్తుంది. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే మనము చేసే తప్పిదాల వల్ల ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు మంచిది కాదని అనుకోవడం అపోహ మాత్రమే. ఇది డబ్బును లాకొచ్చే శక్తి దీనికి ఉంటుంది. సమాజంలో పేరు ఖ్యాతిని కూడా తీసుకొస్తుంది. ఈస్ట్ ఎంత పవర్ఫుల్లో నెక్స్ట్ పవర్ఫుల్ కూడా వెస్ట్ ఫేసే. ఇది పేరుని ఖ్యాతిని ఇస్తుంది. ఇది సేమ్ ఫ్రెండ్స్ అనమాట. అంటే మనము దీంట్లో డ్యామేజ్ చేసుకున్నాం అనుకోండి, అది నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఇంటిని తిట్టడానికి అవకాశం లేదని మనం చేసే తప్పిదాలు చెప్తున్నాను. ఇక్కడ నైరుతిలో ఉన్న ఇది తీసేయండి. ఒకవేళ మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ ఉందనుకోండి, ఇది కూడా తీసేయండి. నైరుతి టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. మీరు చేసే నెగిటివ్ వల్ల జరిగేటి చెప్తూ ఉంటాను. అంతేకాకుండా సెప్టిక్ ట్యాంక్ వాయుంలో ఇస్తారు. ఇది కూడా తప్పే. సెప్టిక్ ట్యాంక్ వాయుంలో వేయకూడదు. ఇక్కడ వేస్తే గుంతలాగా మారుతుంది. నా వీడియోలలో చూడండి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేయాలో అనేసి. ఈ వీడియో చూస్తారు సెప్టిక్ ట్యాంక్ వేయొద్దన్నావు, పూర్తిగా చెప్పలేదు, మీరు అన్ని సగం చెప్తున్నారని కామెంట్ చేస్తున్నారండి. నేను 100 వీడియోలు ఉన్నాయి. సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేయాలో సెర్చ్ చేయండి అక్కడ. ఎందుకంటే దీంట్లో బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సెప్టిక్ ట్యాంక్ సమాచారం కాదు కదా. సెప్టిక్ ట్యాంక్ చెప్పే వీడియోలో మొత్తం సెప్టిక్ ట్యాంక్ గురించే చెప్తాను. ఇక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఇది గొయ్యిగా మారుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే పడమర ఫేసింగ్ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అప్లై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో మీరు చూడండి, ఇక్కడ ఏం చేస్తారు, ఇలా ఇచ్చేసేసి మొత్తం తీస్తారు. నేనేమన్నాను, రూమ్ లాగా పెట్టండి అన్నాను. కొందరు ఏం చేస్తారు అంటే ఇక్కడ గోడ కడతారు, మళ్ళీ ఇది వదిలిపెడతారు. అట్లా వదిలిపెట్టకూడదండి. పైన ఆర్చ్ డిజైన్ అయినా చేయండి, కనీసం పైన ఆర్చ్ డిజైన్ అయినా చేయండి. లేదంటే మీరు ఇది పెట్టేసుకోండి. ఎక్కువ సమస్య ఇది పెట్టేసుకొని ఇక్కడి నుంచి పార్కింగ్ ఇక్కడి నుంచి తీసుకోండి. పార్కింగ్ ఈ ప్లేస్ ఎలాగో ఎక్కువ ప్లేస్ తీసుకొని ఇటు పార్కింగ్ తీసుకోండి. దానివల్ల పెద్ద సమస్యలు వచ్చే అవకాశము తక్కువగా ఉంటుంది. ఇంకొకటి డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టమ్ కూడా చూసుకోండి. డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టమ్ ఇక్కడ చాంబర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ చాంబర్ కనుక వస్తే ఇది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ను చూపిస్తూ ఉంటుంది. ఇది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ను చూపిస్తూ ఉంటుంది. ఇంకో సందర్భంలో ఏంది, ఇక్కడ ఎక్కువ ప్లేస్ తీసుకున్నాము, మనం ఇక్కడ తక్కువ ప్లేస్ తీసుకుంటాం, ఇక్కడ కూడా తక్కువ ప్లేస్ తీసుకుంటాం. అందుకే ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కడుతున్నప్పుడే సెట్ బ్యాక్లు క్లారిటీగా చూసుకోమని మనం కట్టుకున్నప్పుడు ప్రాబ్లం రాదు. సరే కడుతున్న ఇంజనీర్ కానీ ప్లానర్ కానీ ఇలా ఇచ్చేసి ఇక్కడ తగ్గించే అవకాశం ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువ తీసుకున్నప్పుడు తగ్గిస్తాడండి. ఉన్న 200 గజాల్లో అతన్ని ఏం చేయమంటాడు? ఆ ప్లాన్ ఇచ్చే వ్యక్తిని ఏం చేయమంటారు చెప్పండి? సరే ఆయన వాస్తు ప్రకారమే చెప్పాడని అంతే, వాస్తు ప్రకారమే చెప్తానండి. కానీ అతనికి ఉన్న వెసులుబాటు ప్రకారం ఇచ్చేస్తూ ఉంటాడు. అది మీరు చూసుకోవాలి, అది మీరు గమనించి చేసుకోవాల్సిన స్టెప్ అనమాట. ఇంకొకటి ఏంది అని అంటే ఈ పిల్లర్ మార్కింగ్లో కూడా చూసుకోవాలండి. పిల్లర్ మార్కింగ్లో ఏంటంటే బ్రహ్మస్థానం మీద పిల్లర్ రావడం కానీ, ఈ నాభి స్థానంలో పిల్లర్ వచ్చేసింది అనుకోండి, అది మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని దృష్టి పెట్టుకోవాలి. అంటే వెస్ట్ ఫేసింగ్ బాగలేదని కాదు, మనం చేసే తప్పుదాల వల్ల ఎలాంటి తప్పిదాలు చేస్తున్నామో మనం సరి చేసుకోవడం వల్ల ఇది బ్రహ్మాండమైన ఫలితం ఇస్తుంది. చాలా చక్కటి ఇదంతా కూడా పడమర డ్యామేజ్ అయితే ఇంటికి పెద్ద కుమారుడు కానీ ఇంటి యజమాని మీద ఇది అటాక్ అవుతుందండి. దక్షిణ నైరుతి ఏమో యజమాని రాలు కానీ యజమానురాలు ఇంటికి పెద్ద కుమార్తె మీద కానీ కావచ్చు, ఒక కుమార్తె కానీ పెద్ద కుమార్తె. ఇక్కడ ఇంటికి పెద్ద కుమారుడు కానీ లేదా ఏకైక కుమారుడు మీద జరిగే అవకాశం ఉంది, జరుగుతుందని చెప్పట్లేదు. దెర్ ఇస్ ఛాన్స్. అది జరిగిన తర్వాత బాధపడద్దు. అంటే ఇవి చిన్న చిన్న సవరణలే చూస్తే పట్టించుకోకుండా ఉండకండి. ఏ సవరణ చేసే ముందు చిన్న సిమ్టమ్ చూపిస్తుందండి. హెల్త్ బాగాలేదంటే కొన్ని సిమ్టమ్ చూపిస్తుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకో సెట్ అయిపోతాం. ఏం కాదు అంటే ప్రాబ్లం సివియర్ కావచ్చు. ఇక్కడ కూడా అంతే చిన్నగానే ఉంటాయి. చిన్న సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. లేదు సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం, 100 ఇళ్లలో చూసాము, అందరు బాగున్నారు సార్ అంటే హ్యాపీగా ఉండవలసిన వాళ్ళు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. సో అనారోగ్యం వ్యక్తి డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, డాక్టర్ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బాగున్నప్పుడు వాస్తు చూసుకోవాల్సిన అవసరం లేదు, వాస్తు చెప్పే వీడియోలు చూసి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇతరులు దెబ్బతింటారండి. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే అర్హత మనకు లేదు. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నువ్వు నమ్మకలేదు అనుకోండి, వదిలేసే. కామెంట్ చేసి ఇతరుల మనోభావాలు దెబ్బతీసావనుకో అది నెగిటివ్ ఎనర్జీ నీకు ఫాలో అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ సమాచారాన్ని మీరు సవరణ చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కావాల్సిన వీడియోలను కామెంట్ రూపంగా పెట్టండి. మీ డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలలో ఆ కామెంట్ను ఒక వీడియో రూపంలో రిలీజ్ చేస్తానని
ఆశిస్తున్నాను. ఈ సవరణ చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.